హాయ్ అండి. ఈరోజు మనం ఏం నేర్చుకోబోతున్నామంటే, మనీని రావాలి అంటే ఎవరిని అడగాలి? సో, నేను సింపుల్‌గా ఒకటే చెప్తాను. ఎవ్వరిని ఏం అడగకండి. మీరు అడగాల్సింది ఎవరిని? యూనివర్సే. యూనివర్సే ఆపర్చునిటీ క్రియేషన్ చేస్తుంది. యూనివర్సే పర్సన్స్‌ని పంపిస్తది. ఎందుకంటే చూడండి, మనందరం కూడా ఆత్మస్వరూపులం, శక్తి స్వరూపులం అండి. ఒకదాంతో ఒకటి లింక్ అయ్యి ఉంటుంది. ఒకళ్ళ దగ్గర బ్లాక్ ఉంటే ఇంకొకళ్ళు మన దగ్గరికి యూనివర్స్ సెండ్ చేస్తూ ఉంటుంది. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చొని మీరేం చేయాలి? ధ్యానం చేయండి. ఆలోచనలు వస్తుంటాయి. గమనించండి, వదిలేయండి. కొద్దిసేపటికి ఆలోచన రహిత స్థితికి మనం చేరుకుంటాం. ప్రశాంతంగా కూర్చోండి. కూర్చున్న తర్వాత మీకు మనీ కావాలి, ఎందుకు కావాలో మీకు తెలిసింది. సో, ప్రశాంతంగా యూనివర్స్ ఏంటంటే నాకింత మనీ కావాలి, ఎందుకు కావాలి? సంపూర్ణ మౌనం పాటించండి. ఏంటంటే సంపూర్ణ మౌనం అంటే ఏంటంటే చూడండి 2 రకాలైన మౌనాలుంటాయి. ఒకటి బాహ్య మౌనము, రెండోది అంతర్మౌనం. బాహ్య మౌనం అంటే నేను ఇప్పుడు చెప్తున్నాను, మీరు వింటున్నారు కదా! సో, ఇక్కడ నేనేంటంటే మీరు మాట్లాడకుండా ఉన్నారు. అది బాహ్య మౌనం. అదే అంతర్మౌనం అయితే ఆలోచన రహిత స్థితికి మీరు వెళ్ళిపోతుంటారండి. అలాంటి స్థితిలోకి మీరు వెళ్ళినప్పుడు అల్టిమేట్ పవర్ అంటే మీరు యూనివర్స్‌తో కమ్యూనికేషన్ ఫాస్ట్‌గా చేసుకోవాలి. యూనివర్స్‌తో ఫాస్ట్ కనెక్ట్ అవ్వాలి అంటే అంతర్మౌనం పాటించాలి. అలా అంతర్మౌనం పాటించిన తర్వాత మీకు ఎంతైతే కావాలో అవన్నిటిని కూడా ఊహించుకోవాలి. అసలు ఏమేమి కావాలి? అసలు ఇందులో మీకే కాదండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. ఏంటి మీ పిల్లలకు స్కూల్ ఫీ కట్టాలి. ఓకే. లేకపోతే మీ వైఫ్‌కి ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు. లేకపోతే మీకైనా సరే ఇల్లైనా, కార్ అయినా, గోల్డ్ అయినా, ఎక్స్ వైజెడ్ ఇంకా ల్యాండ్ రిజిస్ట్రేషన్ అయినా, ఏదైనా జాబ్ అయినా, మ్యారేజెస్ అయినా, ఏదో ప్రతి మనిషి అనేవాడు ఆశావాద జీవి అండి. అవన్నీ కావాలని కోరుకుంటారు. అవన్నీ వారి జీవితంలోకి రావాలి అంటే మాత్రం ప్రశాంతంగా యూనివర్స్‌ని అడిగితే డెఫినెట్‌గా ఇస్తదండి. ఒక పర్సన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు, బ్లాకేజెస్ ఉండొచ్చు. బట్ యూనివర్స్‌ని అడిగితే ఒక పర్సన్ నుంచి కాకుండా ఇంకొక పర్సన్ మీ జీవితంలోకి పంపిస్తుంటారు. సో, మీకు కావాల్సింది ఏంటంటే వాటరే కదా, ట్యాప్ కాదు కదా. కొంతమంది ఏమనుకుంటారు, ఇలాగే పట్టుకుంటారు. ఇదే పర్సన్ నుంచి మనీ రావాలి, ఇదే పర్సన్ నుంచి ఆ బ్లాకేజెస్ ఉండొచ్చు. ఎవరికి తెలుసండి? సో, అందుకోసమే పక్కబెట్టి మీకు ఏది కావాలి, ఎంత కావాలి, ఎవరిని అడగాలి? యూనివర్స్. అయితే చూడండి, ఎందుకు యూనివర్స్ అంటే చూడండి, ఒక్కొక్క రిలీజియన్‌లో ఒక్కొక్క గాడ్ ఉంటారండి. బట్ మన సబ్జెక్ట్‌లో యూనివర్స్ అనేది అల్టిమేట్‌గా తీసుకుంటాం. చూడండి, మీకు ఒకటి చెప్పేదేంటంటే, నన్ను ఎవరెవరు ఏ రూపాల్లో కొలుస్తారో వారికి ఆయా రూపాలలోనే వారికి దర్శనమిచ్చి వారి కోరికను నేను తీరుస్తానని కూడా ఉంది కదండీ. ఓకే. ఆ గీతలో ఉంది కదా! సో, ముఖ్యంగా గుర్తుంచుకోండి, మనకు కావాల్సింది మనం యూనివర్స్ ఏ రూపంలో అయినా సరే. కొంతమందికి స్టోన్‌లో అడుగుతారు. ఎందుకు చూడండి, కొంతమంది గ్రామ దేవతను పూజిస్తుంటారు. కొంతమంది రాముడిని, కృష్ణ, అల్లా, జీసస్. సో, ఎవరు ఏ రూపంలో కొలవచ్చు. బట్ మన సబ్జెక్ట్‌లో మాత్రం అల్టిమేట్ అండి యూనివర్స్. ఒక్క 10 నిమిషాలు మీరు ప్రశాంతత వహించి మీకు కావాల్సింది ఆల్రెడీ అయినట్టుగా మీరు ఊహలు పంపండి. సింపుల్, మీరు ఎక్కడ కూర్చున్నారో అక్కడే కూర్చొని మీకు ఎంతైతే కావాలో అంత ఊహించండి. సింపుల్ అది ఊహించండి. అలా ఊహించడం ద్వారా మీకు అలాంటి పర్సన్స్ అంటే మీకు హెల్ప్ చేసే పర్సన్స్ మీ జీవితంలోకి రాబడతారు. అలాంటి ఆపర్చునిటీస్ ఎదురవుతుంటాయి. అలాంటి సిట్యుయేషన్, అలాంటి ఈవెంట్స్ ఎదురవుతుంటాయి. ఎలా పర్సన్స్ ఎదురవుతుంటారు మీరు ఊహించారు. సో, ఒక పర్సన్ అనే వ్యక్తి యాక్చువల్‌గా చెప్పాలంటే నేను క్లాస్ కండక్ట్ చేయడంలో చేసేటప్పుడు ఒక స్టూడెంట్ కూడా ఈ విధంగా ఎదురైంది. వారికి 5,00,000 కావాలి. బట్ 5,00,000 ఒక పర్సన్ ఎక్స్‌పెక్టేషన్ చేశారు. బట్ ఆ పర్సన్ అనేది నుంచి మనీ రాలేదు. ఎవరి నుంచి వచ్చింది? వేరే రూపం నుంచి కూడా మనీ వస్తుంది. అంటే మనీ అనేది డిఫరెంట్ ఫార్మ్స్ కూడా వస్తుంది. మనం ఇలానే అవ్వాల్సిన అవసరం లేదు. ఇంకొక రూపం నుంచి కూడా మనీ వస్తుంది. ఏ రూపంలో వచ్చినా మనీని మనం స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రశాంతంగా ఒక 10 నిమిషాలు కూర్చొని జస్ట్ మీకు ఏది కావాలో అది ఆల్రెడీ అయినట్టుగా చూసుకోండి. యూనివర్స్ విల్ సెండ్ ద పర్సన్స్, ఆపర్చునిటీస్ మీ జీవితంలోకి పంపిస్తుంది. సో, మనీని మీరు ఆకర్షించుకోవచ్చు. సో, వీటి కోసం ఏం చేస్తున్నాం అంటే ఒక ఫ్రీ అడ్వాన్స్డ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మరిన్ని విషయాలు నేర్చుకోవడం కోసం. సో, ఈ క్లాస్ అనేది ఎప్పుడు ఉంటుందంటే ఎవ్రీ ఫ్రైడే, ప్రతి శుక్రవారం ఈవినింగ్ 7 PM క్లాస్ ఉంటుందండి. ఈ క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోవాలంటే గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎక్కడ? కామెంట్ సెక్షన్, డిస్క్రిప్షన్‌లో గూగుల్ ఫామ్ ఇవ్వడం. మీరు ఫామ్ ఫిలప్ చేయడం ద్వారా మా టీమ్ మెంబర్సే మిమ్మల్ని వాట్సాప్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. మీరు ఇంట్లో ఉంటూ జూమ్‌లో క్లాస్‌కి మీరు అటెండ్ అవ్వచ్చు. ఇంకొకటి మెయిన్ గుడ్ న్యూస్ ఏంటంటే మీ యొక్క వైబ్రేషన్స్ లెవెల్స్ పెంచుకోవచ్చు. ఎప్పుడైతే మీ వైబ్రేషన్ లెవెల్స్ పెరుగుతాయో మీరు అనుకున్నవి సాధిస్తారు. సో, ఈ వైబ్రేషన్ లెవెల్ ఎలా పెంచుకోవాలో కూడా క్లాస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో, ఇంకా ఇదే కాదు, ఇంకా కొన్ని అక్కడ డౌట్స్ కూడా మీరు అడగొచ్చు. మీ ప్రతి ప్రశ్నకు జవాబు ఉంటుంది. ఒకవేళ డౌట్స్ ఉన్నాయి, బట్ పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. అలాంటప్పుడు మీరు పర్సనల్ అపాయింట్మెంట్ కూడా తీసుకోవచ్చు. డిస్‌ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా మీరు మీ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇంకా మరిన్ని విషయాల కోసం ఓకే, మన క్లాస్‌లో ఉన్నాయి. తర్వాత 1 మంత్ క్లాస్ కూడా ఉంటుంది. దానికి కూడా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చండి. అయితే ఇక్కడ అడగొచ్చు, సరే ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఎవరిని ఏం అడగకుండా యూనివర్స్‌ని అడిగితే ఇస్తుందా అంటే యెస్,
డెఫినెట్‌గా ఇస్తుందండి. బట్ దాని వెనుకున్న సైంటిఫిక్ రీజన్ ఏమిటి అంటే, చాలామంది నన్ను కొంతమంది అడుగుతారు, "సార్ ఏం కష్టపడకుండా డబ్బులు ఎట్లా వస్తాయి సార్? మీరు చెప్పినట్టు 10 నిమిషాలు ఇట్లా కూర్చుంటే వస్తాయంటే." చూడండి, ఒకటి గుర్తుంచుకోండి. ఆ రిజల్ట్స్ రావాలి అంటే, ఏదైనా రిజల్ట్స్ జరగాలి అంటే ఒక పవర్‌ఫుల్ ఆలోచన అండి. ఒక ఫ్రూట్ మీరు చూస్తారు. బట్ ఆ ఫ్రూట్ వెనుక ఒక సీడ్ ఉంటుంది. ఆ సీడే ఆలోచన. ఆలోచన లేనప్పుడు ఎలా వస్తాయి రిజల్ట్స్? సేమ్ లేదు. ఒక ఫ్రూట్ రావాలంటే ఒక సీడ్ అనేది ఉండాలి కదా! అక్కడ సీడే ఆలోచన. పవర్‌ఫుల్ ఆలోచన, పాజిటివ్ ఆలోచనతో మనం చేస్తే లోపల ఆనందకరమైనటువంటి భావనతో మనం చేయగలిగితే మాత్రం ఒక్క 10 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుంటే మీకు గ్రేట్ ఐడియాస్ వస్తాయండి. వన్ ఐడియా కెన్ చేంజ్ అవర్ లైఫ్. మన జీవితం మారాలంటే పెద్ద పెద్ద మార్పులు ఏం అవసరం లేదండి. మన ఐడియాలజీ మారితే సరిపోద్ది. ఒక్కసారి మీరు ఐడియాలజీ మార్చుకొని ధైర్యంగా నేను సాధించగలను దేన్నైనా సరే. స్టూడెంట్స్ మార్క్స్ తక్కువ వస్తే ఏమవుతుందండి, ఇంకో ఎగ్జామ్ ఉంటుంది రాసుకోవచ్చు కదా. ఒక జాబ్ రాకపోతే దీనికి మంచి చాలా మంది, ఒకసారి నాకు స్టూడెంట్లు కూడా ఇదే జరిగింది. వాళ్ళకి కావాల్సింది రాలేదండి, వాళ్ళు దానికి మించింది వచ్చింది. అంటే యూనివర్స్ కూడా ఏం చేస్తుందంటే వాట్ యు వాంట్ ఇవ్వదు, వాట్ యు ఆర్. అంటే మనం చేయాల్సిందల్లా కూడా మన వైబ్రేషన్, మన ఫ్రీక్వెన్సీని పెంచుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఇది మనకు కావాల్సింది రాలేదు, దీనికి మించింది వస్తుంది. ఎప్పుడైతే దీనికి మించింది అనేది వస్తుందని మీకు తెలిసినప్పుడు ఒక ఆప్టిమిస్టిక్ నేచర్ ఉంటుంది. అంటే ఆశావాద దృక్పథం అనేది మన జీవితంలో ఉంటుంది. ఎవరి లైఫ్ అయితే ఆశావాద దృక్పథంగా ఉంటుందో వారి జీవితంలో ఏదైనా సాధిస్తారండి. నిరాశావాది ఏది సాధించలేడు. ఎప్పుడు డల్గా, డిసప్పాయింట్, తను ఉండడంతో పాటు ఇంకొకరిని కూడా ఆ విధంగానే తయారు చేస్తున్నాడు. అదే ఆశావాది ఎప్పుడు తన టీం మెంబర్స్ను మోటివేషన్ చేస్తూ, తను ముందుకెళ్తూ 10 మందిని ముందుకు నడిపిస్తూ తన జీవితాన్ని హ్యాపీగా సాగిపోయే విధంగా ప్రయత్నిస్తుంటాడు. మన జీవితంలో సరే ఏదైనా సరే సాధించాలంటే మాత్రం మీరు ప్రశాంతంగా ధ్యానం చేయండి. అందుకోసం మన ధ్యానం కోసం మనకు 1 మంత్ క్లాసెస్ కనెక్ట్ చేయడం జరుగుతుంది. అందులో టీటా స్టేట్ మెడిటేషన్ అనేది ఉంటుంది. ఆ టీటా స్టేట్ మెడిటేషన్ కనుక మీరు చేయగలిగితే మాత్రం మీ జీవితంలోకి మీరు ఏదైనా సాధిస్తారండి. దట్ మచ్ ఆ పవర్ఫుల్ స్టేట్. సాధారణంగా 4 స్టేట్ ఆఫ్ మైండ్స్ ఉంటాయండి. బీటా, ఆల్ఫా, టీటా, డెల్టా. ఆల్ఫా అయితే ఎక్కడైనా ఉంటుందండి. బట్ టీటా మాత్రం మనకు 1 మంత్ క్లాస్‌లో మీకు నేర్పించబడుతుంది. అది 1 మంత్ క్లాస్‌కు రావాలంటే ముందుగా మీరు ఒక ఫ్రీ క్లాస్‌కి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుందండి. ఆ క్లాస్‌లో, డెమో క్లాస్‌లో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా క్రిస్టల్ క్లియర్‌గా నేర్పించబడుతుంటాయి. ఒకటి గుర్తుంచుకోండి, మనం ఏదైతే ఇస్తామో మళ్ళీ తిరిగి పొందుతాం. ఏదైనా సరే అండి. సో ఇక్కడ మీరు చిన్న బేబీ ఉంది. స్మైల్ చేస్తే ఆ బేబీ స్మైల్ ఇస్తుంది. సీరియస్‌గా ఉంటే ఆ బేబీ సీరియస్‌గా ఉంటుంది. సో ఇక్కడ మనీ రావాలంటే కూడా మనీని ఇవ్వడం అనేది నేర్చుకోవాలి. దేనికి ఇవ్వాలి? మీ పైన మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలంటే ఎవరిపైన వారు ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటే అక్కడ గ్రోత్ ఉంటుంది. చాలామంది నన్ను అడుగుతారు, సార్ నేను కెరియర్‌లో ముందుకెళ్ళాలనుకుంటాను, నేను ఏమి ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి? మీ టైం, మీ మనీ, మీ ఎనర్జీని ఇన్వెస్ట్‌మెంట్ చేయాలి. టీఎంఈ. అందరూ కూడా చాట్ బాక్స్‌లో ఏం మెసేజ్ చేయాలండి? టీఎంఈ, టైం, మనీ, ఎనర్జీ. టీఎంఈ అని చాట్ బాక్స్‌లో మెసేజ్. ఎవరైతే ఈ వీడియోని ఇప్పటివరకు చూసారో వారందరూ కూడా టీఎంఈ అని చాట్ బాక్స్‌లో టైం, మనీ, ఎనర్జీ. మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే మాత్రం డెఫినిట్‌గా అబండెన్స్ ఆఫ్ మనీ ఫ్లో అనేది మీ జీవితంలోకి వస్తుంది. మనం ఇవ్వాల్సిందల్లా కూడా ఇక్కడ ఏంది? టైం. మంచి ప్రశాంతంగా కూర్చొని మనీని ఆల్రెడీ పొందినట్టుగా భావిస్తూ ఎనర్జిటిక్‌గా మీరు ఫీల్ అవుతూ ఉంటే మాత్రం డెఫినిట్‌గా మనీ అనేది వస్తుంది. మనీ ఈజ్ ఎనర్జీ అండి. ఎనర్జీ. మనము ఎనర్జీని. మన ఫ్రీక్వెన్సీ, మనీ ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయినప్పుడు మన జీవితంలోకి వస్తారు. లోపల నుండి భయము, ఆందోళన, నిరాశ, నిస్పృహను పక్కబెట్టి ధైర్యంగా నేను సంపాదించగలను, నేను ఈ జాబ్ సాధించుకోగలను, నా కెరీర్‌లో గ్రోత్ కాగలను అనే నమ్మకం మీకు ఉంటే మాత్రం డెఫినిట్‌గా మనం సాధించవచ్చండి. సో వీటి గురించి మరిన్ని విషయాలు మనం క్లాస్‌లో డిస్కస్ చేస్తాం. ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్‌కి కాల్ చేసి మీరు అడగొచ్చు. క్లాస్‌కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఇంకొకటి మనకు 1 మంత్ క్లాస్ ఉంటుంది. నేనే చేస్తాను ఆ 1 మంత్ క్లాసు. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ అవుతాయండి. థ్యాంక్ యూ సో మచ్. మరిన్ని విషయాలు మనం క్లాస్‌లో డిస్కస్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.